ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు వీఆర్ఎస్ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా యాజమాన్యం ప్రకటన. స్థలం ఉండి ఇల్లు లేని వారికి తొలి ప్రాధాన్యత పొన్నం వెల్లడి. పాపాలు పోగొట్టుకునేందుకే కుంభమేళాకు వెళ్తారు. కాంగ్రెస్ నేతపై మండిపడుతున్న హిందూ సంఘాలు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పలు ఫ్యాకల్టీలకు సంబంధించి కేటగిరీ 2 కింద పీహెచ్డీ ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 24 నుంచి వచ్చే నెల 23 వరకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. 2000 రూపాయల అపరాధ రుసుముతో మార్చి 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. పూర్తి వివరాల కోసం www.usmania.ac.in వెబ్సైట్ చూడండి. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం ప్రకటించింది. ఇంకా ఏడాది సర్వీసు మిగిలి ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అర్హత కలిగిన వారు ఈ నెల 15 నుంచి 31 తేదీల మధ్యలో దరఖాస్తు చేసుకోవచ్చింది. కాగా ఎగ్జిక్యూటివ్లు 500, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు 500 మంది కలిపి మొత్తం 1000 మందికి తొలి విడత వీఆర్ఎస్ ఇస్తారని వెల్లడించింది. హైదరాబాద్లో స్థలం ఉండి ఇల్లు లేని వారికి తొలి ప్రాధాన్యత ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇల్లు లేని వారందరికీ మంజూరు చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. జిల్లాల నుంచి వలస వచ్చిన వారికి కూడా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ న్యాయం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. పూర్తయిన ఇళ్లను లాటరీ వేసే లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు తమ పాపాలు కడుక్కునేందుకు గంగలో మునుగుతారని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ అన్నారు. అందుకే వారంతా ప్రయోగరాజ్లో జరిగే కుంభమేళాకు వెళ్తారని పేర్కొన్నారు. వారి కోరికలు స్వార్థమైనవని అన్నారు. దీంతో ఆయనపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఎంఐఎం, ఇప్పుడు కాంగ్రెస్ కుంభమేళాను అవమానించాయని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడూ ఇంతేనని అంటున్నారు.